సో మరి RC16 అయిపోయింది. తర్వాత 17 కూడా సుకుమార్ గారితో ఫిక్స్ అయిపోయింది. తర్వాత RC18 ఎవరితో అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి గైస్. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే కిల్ డైరెక్టర్ ఉన్నారంటే ఇప్పుడు హిందీలో ఒక సినిమా వచ్చింది కిల్ అని చెప్పి. సో నిఖిల్ అనే ఒక ఆయన దాన్ని డైరెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఆయనతో ఒక మైథలాజికల్ సినిమా తీస్తున్నారు అని చెప్పి ఒక రూమర్ ఉందన్నమాట. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు శివాజీ మహారాజ్ యొక్క బయోపిక్లో చరణ్ గారు యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి అదొక న్యూస్ అయితే నడుస్తుంది. సో ఏంటంటే ఇందులో ఏది కూడా కన్ఫర్మ్ లేదు. ఎందుకు అంటే ఒకప్పుడు ఇలానే త్రిబుల్ కన్నా ముందు అంటే గేమ్ చేంజరు, ఆచార్య ఇవన్నీ కూడా వెంటనే ఓకే అయిపోయాయి అనమాట. సో ఏంటంటే అది అవుట్డేటెడ్ అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి వచ్చేటప్పటికి. సో చరణ్ గారు ఏంటంటే అలాంటి మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకూడదు అని చెప్పి ఏ జనరేషన్కి సంబంధించి అంటే ఇయర్స్ మారుతూ వస్తున్నాయి కదా, సో దానికి తగ్గట్టు స్టోరీ సెలెక్షన్ అయితే చేసుకోవాలి అని అయితే మైండ్లో పెట్టుకున్నారనమాట. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే రీసెంట్గా ఒక 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క బయోపిక్ తీస్తారు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా న్యూస్ అయితే వస్తుంది. బట్ నా వరకు వచ్చేసి అదొక ఫేక్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ రిషబ్ శెట్టి కన్నడలో ఆయన అయితే ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఆల్రెడీ బయోపిక్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాల్లో వస్తుంది. చాలా పెద్ద సినిమా అది అయితే. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం చరణ్ గారు ప్రజెంట్ 2 సినిమాల మీదే ఫోకస్ పెట్టి ఉంచారు. ఒకటి బుచ్చిబాబు సినిమా, రెండోది సుకుమార్ సినిమా, అంతే. తర్వాత RC18 ఎవరితో చేస్తారు ఏంటి అనేసి ఇంకా ఫిక్స్ అయితే కాలేదు గైస్. చాలామంది డైరెక్టర్ పేరు అయితే రెడీగా ఉన్నాయి. సో ఒకరు వచ్చి సందీప్ రెడ్డి వంగ అంటారు, ఇంకొకరు ఇప్పుడు కిల్ డైరెక్టర్ అంటారు, ఇంకొకరు వచ్చేసి అగైన్ గౌతమ్ తిన్ననేరితో ఉన్న ఆ స్టోరీ మళ్ళీ తీస్తారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో చాలా రకాల డైరెక్టర్ పేర్లు అయితే వస్తున్నాయి. బట్ ఇందులో అయితే ఎలాంటి నిజము లేదు. బట్ నాకైతే అఫీషియల్గా వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే RC16 షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుంది గైస్. సో మన మున్నా భయ్య ఉన్నారు కదా, ఆయనతో పాటుగా చరణ్ గారు కూడా ఒక క్రికెట్ మ్యాచ్ సీన్లు అయితే షూట్ చేస్తున్నారంట. సో పెద్ది అనే సినిమా ఈ టైటిల్ పెట్టుకొని ఈ సినిమాలో అయితే ఉందన్నమాట. ఇందులో మున్నా భయ్యతో ఒక విలన్ క్యారెక్టరా లేకపోతే ఒక సపోర్టింగ్ క్యారెక్టరా, సో ఏంటి అని చెప్పి ఎవరికి ఒక ఐడియా లేదు. ఎందుకంటే ఆయన ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలుగుతారు. ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆయనకి చాలా పెద్ద మార్కెట్ ఉంది. సో అందరికీ తెలుసు అనమాట ఆయన కోసం. సో అలాంటి ఆయన చరణ్ గారి పక్కన విలన్ రోల్ చేస్తున్నారా ఏంటి అని చెప్పి కొంతమందికి అయితే డౌట్ ఉందన్నమాట. అలాగే ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు కూడా ఒక మంచి రోల్ అయితే ప్లే చేస్తున్నారు. బట్ ఆయన హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ షెడ్యూల్లో అయితే ఆయన లేరనమాట. సో ఓన్లీ చరణ్ గారు అలాగే ఈ మున్నా భయ్య ఇద్దరు మాత్రమే ఇప్పుడు షెడ్యూల్ అయితే నడుస్తుందన్నమాట. సో షెడ్యూల్ కూడా చాలా ఫాస్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడుస్తుంది. ఎక్కడ ఎలాంటి లీక్ కానీ ఏమీ లేదు. సో ఈవెన్ మీరు ఇప్పటికీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా RC16కి సంబంధించి ఒక్క పిక్ అయినా మీరు నాకు చూపిస్తే గ్రేట్ ఇంకా. ఎందుకంటే బుచ్చిబాబు కరెక్ట్గా ప్రతిదీ కూడా జాగ్రత్త మీద తెస్తున్నాడు. ఎక్కడ ఎలాంటి పిక్ కానీ ఎలాంటి స్టోరీ కానీ లీక్ కాకూడదు అని చెప్పి. సో గేమ్ చేంజర్గా ఏంటంటే ఎప్పుడో 3 సంవత్సరాల క్రితమే ఆ పిక్స్ అన్నీ కూడా మన బయటకు వచ్చేసినాయి. సో అలాంటి మిస్టేక్ మళ్ళీ ఇప్పుడు చేయకూడదు అని చెప్పి బుచ్చిబాబు గారు అయితే చాలా జాగ్రత్తగా ఉన్నారు. చరణ్ గారు కూడా అంతే కేర్ఫుల్గా ఎవరిని అలౌ చేయొద్దు అని చెప్పి అయితే ఆయన అయితే రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగిందనమాట. సో RC16కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. థ్యాంక్ యూ.